नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरस्य याजुषम्। कर्कटे पूर्वफल्गुन्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं। प्रिय भगवद्बन्धुవులారా, జవహర్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం అమ్మ ఆండాళ్ తల్లిని ఆరాధించడం, విశేష కార్యక్రమాలు నిర్వహించుకోవడంలో భాగంగా ఈరోజు ఫలాలతో అలంకరణ. ఫలం అంటే అమ్మ మనకు అందించే ఫలం. అది ధనుర్మాస వ్రతంలో కూడా ఫల నిరూపణ చేస్తుంది అమ్మ ఆండాళ్ తల్లి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని మనం మొదటి భాషలో ఫలవాసుదేవుని ప్రార్థన చేస్తూ, ఫలవాసుదేవుడు అంటే పరమపదంలో ఉంటాడు పరమాత్మ, ఆయనను ఫలవాసుదేవుడు అంటారు. ఆయన దగ్గర ఎంతమంది ఉంటారు? శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. స్వామి సింహాసనంపై వేంచేసి ఉండి ఎడమకాలు కింది జాతి, కుడికాలు కొద్దిగా ముడుచుకొని, ఆదిశేషుడు 1000 పడగలతో ఉండే ఆదిశేషుడిపై ఒక చేతి నుంచి, ఒక చేత శంఖము, ఒక చేత చక్రము ధరించి మనల్ని అనుగ్రహిస్తుంటారు ఫలవాసుదేవుడు. అదే మొదటి భాషలో మనకు అమ్మ తెలియజేస్తుంది. మార్గజ తింగళ అనే భాషణం తిరుప్పావేలో. ఇక రెండవ భాషణం వచ్చేసి ఫలవాసుదేవు నుంచి మనం కిందికి వస్తే క్షీరాబ్దిలో పాలకడిలో పరమాత్మ ఇక్కడ పడుకొని ఉంటాడు, ఆదిశేషునిపై పడుకొని ఉంటాడు. అతని దగ్గర ఎంతమంది అమ్మవాళ్ళు ఉంటారు? శ్రీదేవి, భూదేవి ఉంటుంది. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి పరమపదం అంటే ఇక్కడ వచ్చేసరికి ఇద్దరే ఉంటారు, శ్రీదేవి, భూదేవి. అది రెండవ రూపం. అది రెండవ భాషలో మనకు వెయ్యత్తు బాసు వీరుగాలనే భాషలో తెలియజేస్తుంది. దానిలో ఏవేవి నియమాలు పాటించాలో అమ్మ గోదాదేవి మనకు ఆచరించి చేస్తుంది. ఇక మూడవ రూపాన్ని వచ్చేస్తే మనకు విభవావతారం అంటే రాముడు, కృష్ణుడు. రాముడిని, కృష్ణుడు మనం చూసామా, చెప్తుంటే వింటున్నాం. రాముడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉంటాడని. ఆ విధంగా అది మూడవ రూపం. మూడవ భాషలో మనకు ఓంగి ఉలగలంద